Okay, everyone. Refraction of light at plane surfaces. మనం ప్రీవియస్ క్లాస్లో ఇదే చాప్టర్ నుంచి మనము రిఫ్రాక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, రిలేటివ్ రిఫ్రాక్షన్ ఇండెక్స్ అంటే కూడా చెప్పాము. అయినా ఒకసారి మన రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ నుంచి ఒకసారి మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి రికార్డ్ చేసుకుని తర్వాత ఈ క్లాస్లో మనము స్నెల్స్ లా గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫస్ట్ స్టెప్. ద అబోవ్ క్వశ్చన్స్ కెన్ బి ఆన్సర్డ్ బై అంటే అబోవ్ క్వశ్చన్స్ బై ఆన్సర్డ్ బై అంటే మనం ప్రీవియస్ క్లాస్ ఏం చెప్పుకున్నామంటే ఏదన్నా ఒక మీడియం నుంచి లైట్ ట్రావెల్ అయ్యి ఇంకొక మీడియంలోకి వెళ్ళినప్పుడు అది లైట్ తన యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుంటారని మనం నేర్చుకున్నాం. ఈ డైరెక్షన్ చేంజ్ చేసుకోవడాన్ని మన ఫ్లెమింగ్ అనేవాడు సింపుల్ గా చెప్పాడు. ఏం చెప్పాడంటే ఫర్మేట్ అనేవాడు ఏం చెప్పాడంటే ఎప్పుడైతే మన ఇంటర్ఫేస్ దగ్గర, నేను చెప్పిన ఇంటర్ఫేస్ అంటే రెండు మీడియాని కలిపే సర్ఫేస్ నే మనము ఇంటర్ఫేస్ అంటాం. ఈ ఇంటర్ఫేస్ దగ్గర లైట్ అనేది తన యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే తక్కువ టైంలో ట్రావెల్ అవడానికి ట్రై చేస్తుంది. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్, ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర షార్టెస్ట్, ఇదేమో దూరంగా ఉంటే ఇది దగ్గరగా ఉంటుంది. అంతే, అదే చెప్తున్నా అనమాట. ద అబోవ్ క్వశ్చన్స్ కెన్ బి ఆన్సర్డ్ బై ఫర్మేట్ ప్రిన్సిపల్. అంటే మనం ఇందాక చాలా క్వశ్చన్ చెప్పుకున్నాం. ఎందుకు లైట్ గాజు గ్లాస్ లో ఏదైనా నిమ్మకాయ పెట్టి వాటర్ పోస్తే అదేమో పెద్దగా కనపడ్డం కానీ, సన్ అనేవాడు ఉన్న చోటు కాకుండా కొద్ది ఆరిజిన్కి అబోవ్ కనపడ్డం కానీ, ఇంకా మనము లైట్ అనేది ఒక లేజర్ బీమ్ మనం ఒక ప్రిజం మీద వేసినప్పుడు అది బ్రేక్ అయిపోయి 7 కలర్స్ కింద ఎలాగ డ్రాప్ అవుతుంది. ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్ చేయడానికి ఫస్ట్ ఫర్మేట్ అన్నవాడు చెప్పాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే Fermat principle says that the light ray travel between 2 points in a path needs to shortest possible time to cover. తక్కువ టైంలో అది పాత్ర కలుపుకుంటా పోవడానికి ట్రై చేస్తుంది, అది చెప్పింది. తర్వాత ఈ ప్రిన్సిపల్ తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకునేది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎలా డిఫైన్ చేయాలని చెప్తాం. ఎందుకంటే లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియానికి ట్రావెల్ అయినప్పుడు దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది, దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది. దాన్నే మనం ఇక్కడ రిఫ్రాక్షన్ అంటాం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాం. అదే ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ అట్ ఎన్ ఇంటర్ఫేస్. ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ స్పీడ్ అట్ ఇంటర్ఫేస్, ఇది ఇంటర్ఫేస్. When light travels from one medium to another medium, change in the direction of refraction of light. Change in direction is refraction of light. The process of changing speed at the interface, when light travels from one medium to other, resulting change in the direction is called refraction of light. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ చెప్తారు. ఈ పాయింట్ దగ్గర ఎక్కడ అవుతే నువ్వు ఇంటర్ఫేస్ దగ్గర ఏ పాయింట్ దగ్గర ఉన్నా ఆ పాయింట్ దగ్గర డైరెక్షన్ చేంజ్ అవుతుందో అదే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్వాల్వ్ బెండింగ్ లైట్ ఎక్స్పెక్ట్ వెన్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్ అట్ నార్మల్. ఈ నార్మల్ దగ్గర కాకుండా, నార్మల్ దగ్గర కాదు, నార్మల్ దగ్గర నుంచి ఇక్కడ ఎలా బెండ్ అవుతుందో అది మాత్రమే ఓకే. ఇక్కడ అదే ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్వాల్వ్స్ బెండింగ్ ఆఫ్ లైట్ రే ఎక్సెప్ట్ వెన్ ఇట్స్ ఇన్సిడెంట్ నార్మల్. ఇన్సిడెంట్ నార్మల్ వెన్ ఇట్స్ ఇన్సిడెంట్ నార్మల్. నా ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా బాగా డిస్కస్ చేస్తాం. మనం ఎలాంటి లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం. అంటే ఇది ఎయిర్ మీడియం కింద మీరు తీసుకుంటే కానీ, ఇది ఎయిర్ మీడియం అయితే, ఇది ఎయిర్ మీడియం అయితే
ఎయిర్ మీడియం నుంచి ఇది గాజ్ టంబ్లర్ అనుకుంటే ఇది గ్లాస్ టంబ్లర్ అనుకుంటే కనుక ఎయిర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలో ట్రావెల్ అయినప్పుడు లైట్ ఇన్వర్డ్స్ బెండ్ అవుతుంది ఈ నార్మల్ దగ్గర. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే సపోజ్ ఇది గ్లాస్ టంబ్లర్ కదా, లైట్ ఇక్కడ ట్రావెల్ అయినప్పుడు ఈ నార్మల్ దగ్గర ఇన్వర్డ్స్ బెండ్ అవుతుంది లైట్ అనేది. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అవుతుంది డెన్సర్ మీడియంలో వెళ్ళిపోతే దాని లైట్ స్పీడ్ తగ్గిపోతుంది. అంత స్పీడ్కి వెళ్ళలేక ఇలా బెండ్ అవుతుంది. ఇక్కడ బెండ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఎయిర్ లోకి వస్తుంది కనుక బెండ్ అవే అవుతుంది. ఎందుకంటే స్పీడ్ పెరిగిపోతే ఆటోమేటిక్ గా బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఎక్టివిటీ ఇన్సిడెంట్. ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుంది అక్కడ మళ్ళీ ఇక్కడ అదే రాసి ఉంటుంది. ఇఫ్ లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ రేర్ మీడియం టు డెన్సర్ మీడియం, దట్ రిఫ్రాక్టెడ్ రే moves towards the normal, drawn at the incident, drawn at the interface of separation of two media. If light ray enter from rarer medium to denser medium, then the refracted ray moves towards the normal. ఇది నార్మల్ కి ఇది నార్మల్ అనుకుంటే టువర్డ్స్ ఇలా బెండ్ అవుతుంది. ఇలా వచ్చింది అయితే ఇలా moves towards the normal, drawn at the interface of two separation of mediums. పైన మీడియం కింద మీడియం. అదే బయట రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తే బెండ్ అవుతుంది. మరి డెన్సర్ మీడియం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఇది డెన్సర్ మీడియం అనుకుంటే లైట్ ఇక్కడ వరకు వస్తాయి కనుక ఇది డెన్సర్ మీడియం నుంచి బయటకు వచ్చింది. ఇది బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. When light travel from denser medium to rarer medium, it's bend away from the normal. It is very very important. సో నెక్స్ట్ మనం చెప్పుకున్నది ఏంటంటే లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియం కి ట్రావెల్ అయినప్పుడు దాని రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఆ రిఫ్రాక్షన్ గురించి మనం డిస్కస్ చేయడానికి ఒక కాన్స్టెంట్ యూజ్ చేస్తాం. దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ refraction. We need to define a constant. The constant is called refractive index. Refractive index. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని యూజ్ చేసుకుని నేను స్నెల్స్ లా డిఫైన్ చేస్తాను. అంచేతే మరీ చెప్తాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వస్తేనే స్నెల్స్ లా అర్థం. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఒక లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియం ట్రావెల్ అయినప్పుడు దాని వెలాసిటీని మనము చెప్పడం కోసమే మనం దీన్ని డిఫైన్ చేస్తాం. ఎందుకంటే వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కనుక రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, స్పీడ్ ఆఫ్ ద లైట్, వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఏదైనా అనుకున్నప్పుడు. సో టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్రాక్షన్ we need to know about the constant. Here constant called refractive index. It helps to study the velocity or speed of a light in any medium. Sir, ఇప్పుడు ఇక్కడ which is the property of transparent material? Transparent material యొక్క ప్రాపర్టీని చెప్పడానికి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఎంత స్పీడ్ గా లైట్ ట్రావెల్ అవుతుంది ఇది చెప్పొచ్చు. సరే, నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం డిఫైన్ చేయాలి. వెరీ సింపుల్ అన్న, ఇది వస్తేనే మనకి మొత్తం అన్ని ఎంత. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏం చేస్తారంటే లైట్ ఎప్పుడు స్పేస్ లో ట్రావెల్ చేసినప్పుడు అంటే వాక్యూమ్ లో ట్రావెల్ చేసినప్పుడు ఎంత స్పీడ్ ఉంటుందో, లైట్ వాక్యూమ్ లో ట్రావెల్ చేసినప్పుడు ఎంత స్పీడ్ ఉంటుందో ఆ స్పీడ్ ని లైట్ ఎనీ అదర్ మీడియం లో ట్రావెల్ చేసిన స్పీడ్ తోటి ఒక రేషియో తీసుకుంటాం. ఆ రేషియోనే రిఫ్రాక్టివ్. ఇక్కడ the ratio of the speed in the vacuum to the speed of the light in any medium is defined as refractive index. ఇది చాలా ఇంపార్టెంట్. సరే, దిస్ ఇస్ డినోటెడ్ బై n. n అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, n తీసుకున్నాం. స్పీడ్ ఆఫ్ లైట్
ఇన్ వాక్యూమ్ కదా, vacuum divided by speed of light in medium. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ మీడియం రెండు బాగానే రాసాం, బాగానే ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తానంటే ఇక్కడ రాస్తున్నాను, ఇది ఎప్పుడు యూజ్ చేస్తాను అందుకని. n ఈజ్ ఈక్వల్స్ స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఇన్ వాక్యూమ్ డిఫైన్డ్, దాన్ని ఇప్పుడు c తో డినోట్ చేస్తారు. ఫస్ట్ పాయింట్, c ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ ఈక్వల్స్ 3 into 10 to the power of 8 meters per second. ఇది వెరీ వెరీ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద వాక్యూమ్. ఇది ఎప్పుడు కాన్స్టెంట్, ఎక్కడైనా అదే ఉంటుంది యూనివర్స్ లో. దీన్ని వెలాసిటీ ఆఫ్ లైట్ ఎనీ మీడియం, వాటర్ లో తీసుకో, లేకపోతే ఏదన్నా వాటర్ ట్రాన్స్పరెంట్ మీడియం లో గ్లాస్ తీసుకున్నతో ట్రావెల్ అవుతూ ఉంటుంది కదా, ట్రావెల్ అయినప్పుడు దాని వెలాసిటీకి ఉన్న రేషియో మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం. సరే, ఇక్కడ n is equals to c velocity of the light in the vacuum divided by v. V stands for velocity of the light in any other medium. సపోజ్ నేను ఏం చేద్దాం అనుకుంటానంటే, ఇది గ్లాస్ అండి, ఇది ఒక డెన్సర్ మీడియం. ఓకే, గ్లాస్ ఇది డెన్సర్ మీడియం. ఎయిర్ లోంచి వస్తున్నాం అనుకో లైట్, లేకపోతే వ్యాక్యూమ్ లోంచి డైరెక్ట్ గ్లాస్ లో పడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులోకి వెళ్ళినప్పుడు దాని స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకని, ఎప్పుడైతే లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళినప్పుడు, వ్యాక్యూమ్ నుంచి ఏ మీడియంలోకి వెళ్ళినా కానీ దాని స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే గ్లాస్ లోకి వెళ్ళినప్పుడు మాలిక్యూల్స్ దగ్గరగా ఉండటం వల్ల అందులోంచి బ్రేక్ అవుతున్న స్పీడ్ ఏమవుతుంది, తగ్గుతుంది. గ్లాస్ మాలిక్యూల్స్ ఏముంది, ఆఫ్ చేస్తామంటే దాని స్పీడ్ తగ్గిస్తా అంటే. సో అప్పుడు దీనికి ఎంత స్పీడ్ చేరుతుందో చెప్పు. సరదాగా నేను ఏం చేస్తానంటే, అంటే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూజ్ చేయడం చెప్పడానికి ట్రై చేస్తాను. సపోజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ కాన్స్టెంట్ అనేది 1.5 ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ లైట్ 3 into 10 to the power of 8 ఈజ్ డివైడెడ్ బై d. ఇది మనకు తెలియదు స్పీడ్, మన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలుసు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్. సో ఇక్కడ దీన్ని 1.5 ని నేను ఏం చేస్తాను, 3/2 కి కన్వర్ట్ చేస్తాను. సింపుల్ గా జస్ట్ చేసినప్పుడు 3b ఈజ్ ఈక్వల్స్ టు 2 times 3 times 10 to the power of 8 ఇలా ఉంటుంది. ఈ రెండు కట్ అయిపోతాయి, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు డివైడ్. సో b ఈజ్ ఈక్వల్స్ టు 2 into 10 to the power of 8. చూడండి, ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద గ్లాస్ టంబ్లర్ లో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, అది తగ్గిపోయింది. ఇదేమో 3 times 10 to the power of 8 అంటే ఇది 2 times 10 to the power of 8 ఉంది. ఇది 2 times 10 to the power of 8 meters per second. అంచేతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దట్ హెల్ప్ టు స్టడీ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ డిఫరెంట్ మెటీరియల్స్. ఏ మెటీరియల్ అనే కాదు, ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పారు. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలిస్తే చాలు. సరే, మరి ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మనకు ఒక ఫార్ములా వచ్చేసింది. అది ఏంటది, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద వాక్యూమ్ డివైడెడ్ బై, ఇక్కడ రాస్తాను ఇది చాలా n is equal to b by c. సారీ c by b. ఇప్పుడు అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంట speed of the light by speed of the light in the medium, n is equal to c by v. Very good. This is a dimensionless quantity. ఎందుకు dimensionless అంటే dimensions ఏమి ఉండవు, ఎందుకంటే ఇందాక మనము n is equal to 3 into 10 to the power of 8 by 2 into 10 to the power of 8 velocity of the light in the vacuum, velocity of light in the glass. ఇది meters per second. నేను మామూలుగా తీసుకున్నాను వెలాసిటీ. ఇక్కడ ఈ రెండు కట్ అయిపోతే నీకు ఈ రెండు కట్ అయిపోతే ఇంకేమన్నా 3/2 ఈజ్ నథింగ్ బట్ 1.5. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్. దీనికి ఏ డైమెన్షన్స్ ఉండవు అని చేస్తే దీనికి ఏ కాన్స్టెంట్ అని అంటాం, కానీ దీనికి ఏమి యూనిట్స్ అయితే ఉండవు. ఎప్పుడైనా రేషియో తీసుకున్న సేమ్ క్వాంటిటీస్ కనుక దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిర్ కి
1.003 ఉంది. ఇది ఆల్రెడీ ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసింది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇవన్నీ ఇక్కడ బెంజిన్ తీసుకుంటే 1.5 ఉంది. మనం ఇందాక బెంజిన్ తీసుకుంటే బాగుంటుంది. బెంజిన్ లో లైట్ వెలాసిటీ 2 × 10⁸ meters per second ఉంటుంది. సో ఇలాగా ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ద్వారా మనము పర్టికులర్ యొక్క ట్రాన్స్పరెంట్ మెటీరియల్ యొక్క వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ ద మీడియం మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా మనకి స్నెల్స్ లా డిఫైన్ చేయడానికి ఉపయోగం. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏం లేదు, స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వన్ మీడియం టు అదర్ మీడియం. అంటే ఫస్ట్ మీడియం నుంచి సెకండ్ మీడియం లైట్ ట్రావెల్ అయితే ఆ స్పీడ్ యొక్క రేషియోని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఏదైనా ఏలో వెళ్ళింది ముందు లైట్, తర్వాత గ్లాస్ లోకి వచ్చింది, ఆ రెండింటి యొక్క వెలాసిటీ యొక్క రేషియో తీసుకుంటే అదే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. గ్లాస్ లోంచి మళ్ళీ వాటర్ లోకి వెళ్ళినాం, గ్లాస్ లోకి నుంచి వాటర్కి వెళ్ళాం. ఫిషెస్ ఉంటాయి, మన ఏంటిది ఎక్వైరం ఉంటుంది కదా, ఎక్వైరం లో ఫిషెస్ లో ఉంటాయి. ముందు గ్లాస్ లోకి వెళ్తుంది వాటర్, తర్వాత ముందు గ్లాస్ లోకి వెళ్తుంది లైట్, తర్వాత మళ్ళీ వాటర్ లోకి వెళ్తుంది. అంటే ఏంటంటే ఒక్క మీడియం నుంచి ఇంకొక మీడియం కి లైట్ ట్రావెల్ అవడానే వాటి యొక్క రేషియో వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ ద ఫస్ట్ మీడియం బై వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ మీడియం ఇస్ నథింగ్ బట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అదే ఇక్కడ రాసి ఉంటుంది. దీన్ని మనము సింపుల్ గా N21 అని పిలుస్తాం. N21 అంటే ఏంటో ఇప్పుడు చెప్తాం. దీని ఏమంటారు? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో వెలాసిటీ ఇన్ ద ఫస్ట్ మీడియం V1 is divided by velocity in the second medium V2. ఇది డెఫినేషన్. దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ కి ఉన్న రిలేషన్ నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఒరిజినల్ గా N ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏం చెప్పాను, C/V. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు velocity of the light in the vacuum divided by velocity medium. Velocity of the light in the medium. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇది ఎయిర్ మీడియం, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ లైట్ V1 అనుకుంటాను. ఇది ఎందులో ట్రావెల్ అయింది, ఒక గ్లాస్ తీసుకున్నాం, గ్లాస్ దగ్గర వెళ్తే దాని వెలాసిటీ V2 అనుకుంటాం. ఇది నార్మల్ దగ్గర. ఓకే, అప్పుడు దీనికి ఒక కొంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కదా, దీనికి కొంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కదా. దేనితో కంపేర్ చేస్తే వాక్యూమ్ తో కంపేర్. సరే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ద వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ ద ఎయిర్ తీసుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే దాని పేరు N1 అని పెట్టుకుంటాను. దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1. C is common, E is divided by C is common, is divided by. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ ద ఎయిర్ మీడియం V1 అని. ఓకే, సరే, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది గ్లాస్ కదా, దీనికి కొంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కదా, దాని పేరు N2 అనుకుంటా. స్పీడ్ ఆఫ్ ఏ లైట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, అది C. C is the velocity of the light in the vacuum by velocity of the light in the glass medium. దాన్ని V2 అని. దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N. ఓకే, ఇది ఓన్లీ డిఫైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నౌ వి ఆర్ డిస్కసింగ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏం చెప్తుంది, V1 by V2 అంటే వెలాసిటీ ఆఫ్ ద light in the first medium by velocity of light in the second medium. దీన్ని జస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని జస్ట్ V1 by C is divided by V2 by C కింద రాశాను. నేను ఏం చేయలేదు, ఇలా రాశాను అంతే. ఇలా రాయొచ్చా రాయకూడదు అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3/2. I will write it down here. 3/2. 3/2 నేను ఒకే నెంబర్ 3/3 is divided by 2/3 అని కూడా రాసుకోవచ్చు.
ఈ రెండు కట్ అయిపోతే మళ్ళీ 3/2 సేమ్ అదే ఫినామినా నేను ఇక్కడ అప్లై చేశాను. V1/V2 అంటే దీని సమ్ C తో డివైడ్ చేసి దీన్ని కూడా C తో డివైడ్ చేశాను. దీన్ని కొద్దిగా మార్పిడి చేసి దీన్ని రివర్స్ చేసి మల్టిప్లై చేసుకోవచ్చు కదా. V1/C ఇంటూ C/V2. ఇప్పుడు V1/C మన దగ్గర లేదు. V1/C ఉందా? లేదు. C/V1. సో C/V2 ఉందా? C2/V2 ఉందా? C/V2 ఉంది. ఇప్పుడు నేను దీన్ని జాగ్రత్తగా ఇక్కడ రాసిన N21 is equals to V1/C into C/V2 కింద రాస్తాం. సో ఈ ప్లేస్ లో మనం డైరెక్ట్ గా N2 అంటే V1/C into N2 వచ్చింది. కానీ V1/C అంటే దీన్ని జస్ట్ రెసిప్రోకల్ చేశాను అనుకో, వెనక్కి తీసుకొచ్చాను. 1/N1 is equals to V1/C అవుతుందని అవుతా లేదా? సో నేను ఇక్కడ దీని ప్లేస్ లో (1/N1) ఇంటూ N2 అంటారు. అంటే నాకేమొచ్చింది? N2/N1 వచ్చింది. ఏది N12 అంటే ఏంటి? N21 అంటే N2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ మీడియం అని వచ్చింది నాకు. అదే N21 అంటే N2/N1. దిస్ ఈజ్ నథింగ్ బట్ V1/V2. V1/V2 నే ఇదే కదా. The speed of the light in the first medium V1 by speed of the light in the second medium is always equals to N2/N1. That is nothing but N21 అని పిలుస్తాం. N21 అని ఎందుకంటే గుర్తు పెట్టుకోవడానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ మీడియం అలా చేయడానికి ఉపయోగం అంతే. ఇప్పుడు ఇది తెలుసు, ఇది యూజ్ చేసుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు స్నెల్స్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్నెల్స్ లా అనేది మనకి ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుద్దా అంటే చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. ఎందుకో తెలియదు. నేను ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా ప్రొజెక్టర్ లో పని లేదు. ఇక్కడ ఒకసారి అయినా నేను రాస్తాను. స్నెల్స్ లా ఏం చెప్తుందంటే sin I by sin R is always equals to N2/N1 అని స్నెల్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఏం చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం డెరివేషన్ కూడా చేద్దాం. ఇక్కడ నేను ఇది కూడా N21 N2/N1 V1/V2 ఇది కూడా నేను యూజ్ చేస్తాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది మొత్తము ఎస్. ఇప్పుడు మనం చేయవలసింది స్నెల్స్ లా డెరివేట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఉండాలి ఇది రావాలంటే. ఏం చెప్తున్నా అంటే ఇదంతా ఒక మీడియం, ఇది వాటర్ మీడియం అన్నమాట. ఓకే, లైట్ రే ఇక్కడ నుంచి వస్తున్నాం, ఈ పాయింట్ నుంచి వస్తున్నాం. ఇది రెండు ప్లేసెస్ కట్ చేస్తుంది అనుకో. పర్మనెంట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? షార్టెస్ట్ డిస్టెన్స్ కవర్ చేసుకుని వెళ్ళిపోతుందని. అదే కదా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఏ అనుకుంటా, ఇక్కడ ఎక్కడో సి అనేది పాయింట్, వాటర్ లో సి అనే పాయింట్ ఇక్కడ ఉంది, ఏ అనే పాయింట్ ఇక్కడ. ఈ సోర్స్ నుంచి లైట్ వస్తుంది. లైట్ వచ్చినప్పుడు అది ఎప్పుడు ఇది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు బెండ్ అవుతుంది. బెండ్ అయ్యి షార్టెస్ట్ లెంగ్త్ తీసుకుని వెళ్ళిపోతుందని ఎవరు చెప్పాడు? పర్మనెంట్ చెప్పాడు.
ఇక్కడ ఒక నార్మల్ గీస్తా, ఇక్కడ ఒక నార్మల్ గీస్తా. నార్మల్ గీసినప్పుడు ఇదేమో ఇన్సిడెంట్ యాంగిల్, ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ అయ్యి ఎప్పుడైతే బెండ్ ఇన్వర్స్ అవుతుందని అనగా ఇలా అయిపోయింది అనుకో, ఇక్కడ సి ఉంది అనుకుందాం సార్. ఓకే, ఇక్కడ ఉన్న యాంగిల్ ఆర్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న యాంగిల్ ఏంటి? ఆర్ అని పిలుస్తారు. ఇది ఇన్సిడెంట్ యాంగిల్, ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్. సరే, ఇక్కడ కూడా బెండ్ అవుతుంది కదా, లైట్ బెండ్ అయ్యి ఇక్కడికి రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఇక్కడికి వచ్చిన సపోజ్ కొద్దిగా బెండ్ అయింది, ఇక్కడ పాయింట్ ఏ బి, ఇక్కడ బి అనుకున్నాం, ఇక్కడ సి అనుకున్నాం, ఇక్కడ డి అనుకున్నాం. డి దగ్గర బెండ్ అవుతుంది లైట్, బి దగ్గర కూడా బెండ్ అవుతుంది లైట్. సరే, లైట్ అనేది ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వెళ్తుంది. ఎందుకని? షార్టెస్ట్ లెంగ్త్ తీసుకుంటుందని పర్మనెంట్ చెప్పాడు. అందులోకి ఈ బెండ్ ఇన్వర్స్ అనేది చాలా ఈజీగా లైట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళడమే కరెక్ట్ గా, ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎక్కువ లెంగ్త్ ట్రావెల్ చేయదు, అంతే కదా. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తాను, ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్ లో లైట్ ఇక్కడ ట్రావెల్ చేస్తుంది, ఇక్కడ ట్రావెల్ చేస్తుంది, ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఇది దీనివల్ల మనకు ఉపయోగం లేదు. ఇక్కడ సపోజ్ ఇది నేను కరెక్ట్ గా డ్రా చేయాలి, కొద్దిగా కరెక్ట్ గా డ్రా చేస్తాను, ఈక్వల్ గా ఉండేటట్టు డ్రా చేయాలి. ఇక్కడ ఉందనుకున్నాను, ఇది కూడా ఈక్వల్ డిస్టెన్స్ తీసేసి లైట్ అనేది ఇక్కడ ఎంత దూరం నుంచి ఇక్కడ వరకు ఎంత కరెక్ట్ గా ట్రావెల్ చేస్తుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ గా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ ఎంత టైం తీసుకుంటుందో ఇక్కడ కూడా అంతే టైం తీసుకుంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత టైం తీసుకుంటుందో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంతే టైం తీసుకుంటుంది. ఇంకా మిగిలిపోయిన దాంట్లోనే ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి, కాబట్టి ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి, అంతే కదా. అదే దీని మీద బేస్ చేసుకునే స్నెల్స్ లా ప్రూవ్ చేస్తాం. అదే అంటే ఎంత షార్టెస్ట్ డిస్టెన్స్ లో ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన టెక్స్ట్ బుక్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు ఏంటంటే ఈ డిబి అనేవి వెరీ క్లోజ్ దగ్గరగా ఉన్నాయి, జూమ్ చేసి ఇచ్చారని చెప్తాడు. ఈ రెండు పాయింట్లు యాక్చువల్ గా ఇది సీసోర్ అనుకో, సంథింగ్ ఏదైనా వాటర్ సీసోర్ అనుకో, ఈ పాయింట్ రెండు దగ్గరే ఉంటాయి. లైట్ వచ్చేది ఇక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది, ఇది చాలా దగ్గరగా ఉంటాయి. ఇక్కడ నార్మల్ గీసినప్పుడు ఈ బెండ్ అవుతాయి, ఇలా బెండ్ అవుతాయి. ఇక్కడున్న యాంగిల్ ఎంత ఉంటుంది, ఇక్కడ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఇంకా బాగా దగ్గరగా ఉంటాం మనం. కానీ మనం జూమ్ చేసేస్తారు దూరంగా, అది ఈ యాంగిల్ అది ఏమంటే ఇక్కడ ఆర్ అనేది ఉంటే ఇక్కడ కూడా ఆర్ అనే యాంగిల్ ఉంటుంది. వెరీ దగ్గరగా ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఈ పాయింట్ చెప్తే మనకి స్నెల్స్ లా ఈజీగా ప్రూవ్ చేసేది. ఓకే, నెక్స్ట్ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మెయిన్ పార్ట్ కరెక్ట్ గా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు సింపుల్ గా చెప్తా ఉంటాను, ఒకటి గుర్తుంచుకో. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ సైన్ ఐ సైన్ ఆర్ గురించి చెప్తున్నాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నా వీడియోస్ చాలా ఉన్నాయి, ట్రైనామెట్రీ లో చాలా చెప్పాను, మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏదైనా ఒక యాంగిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే, ఈ యాంగిల్ కాన్సన్ట్రేట్ చేసాము, ఇది సమ్ ఐ అని అనుకున్నాం అనుకో, దీని ఆపోజిట్ సైడ్ ని దీని యొక్క హైపోటెనస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ ఆపోజిట్ లో ఉన్నది హైపోటెనస్. ఇందులో ఉన్న ఒక ఎక్యూట్ యాంగిల్, ఏదైనా ఒక ఎక్యూట్ యాంగిల్ తీసుకొచ్చి ఈ యాంగిల్ తీసుకుంటే దీనికి ఇది ఆపోజిట్, ఇది హైపోటెనస్. చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటే తెలుసు సార్, మిగిలిన ఏం అవసరం లేదు. సైన్ అంటే ఏంటి చెప్తున్నాయి, సైన్ రాస్తా, సైన్ ఇది ఐ, ఇదేమో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇదే ఇది ఒకటి గుర్తుంటే సైన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇది ఎందుకు పర్టికులర్ గా ఇక్కడ చెప్తానంటే నాకు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అందుకని ఎప్పుడైతే నేను ఇలా పెర్పెండిక్యులర్ డ్రా చేశాను, ఇక్కడ పెర్పెండిక్యులర్ డ్రా చేశాను, ఇలా పెర్పెండిక్యులర్ డ్రా చేశాను, ఇలాగా ఈ పెర్పెండిక్యులర్ ఇలా డ్రా చేసినప్పుడు ఇక్కడ నీకు కరెక్ట్ గా తెలియజేస్తాను, నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అందుకోసం మరీ చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ ఐ ఇచ్చాను, ఇక్కడ ఆర్ అన్నాను, ఇక్కడ ఆర్ అన్నాను.
ఓకే, ఇది తెలుసుకుంటే చాలు. ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ నుంచి మనము sin i by sin r is equal to n2 by n మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. అది వెరీ వెరీ. అందులోకి ఇది కూడా తీసుకోవాలి మనం. ఏంటి n2 by n1 is equal to v1 by v2. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీన్ని కూడా యూజ్ చేస్తాను మధ్యలో. సో ఈ పిక్చర్ ని నేను జూమ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైట్ ఎంత దూరం ఎంత ట్రావెల్ చేస్తుందో ఇక్కడ కూడా ఇంతే దూరం ట్రావెల్ చేస్తుంది. ఈ పాయింట్ నుంచి వచ్చిన లైట్ ఇది మనకు ఉపయోగం లేదు. సరే, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక పెర్పెండిక్యులర్ అలా డ్రా చేసినప్పుడు ఈ రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్ చూపించాను. ఈ పార్ట్ కూడా మనకు యూజ్ ఉండదు యాక్చువల్గా ఉంది, కానీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఈ పార్ట్ దగ్గర ఇది బెండ్ అయింది కదా, ఇది రిఫ్రాక్టివ్ యాంగిల్ ఆర్ అంట. ఈ రిఫ్రాక్టివ్ యాంగిల్ ఇక్కడ కూడా ఎందుకు తీసుకుంటామంటే అది చాలా దగ్గరగా ఉన్న రెండు పాయింట్లు అయితే అవి బెండ్ అయినప్పుడు దాని యొక్క యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయని మనకు తెలుసు. సో ఓకే, ఇక్కడ ఆర్ అవుతుంది, ఇక్కడ ఆర్ అయింది కదా. మరి ఇది ఆర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 కదా, 90 కదా. అప్పుడు ఈ ఆర్ తీసేసి ఇది ఏమవుతుంది, 90 మైనస్ ఆర్. ఇవన్నీ నీట్ గా ఇప్పుడు ఎక్కడ చెప్తాను, నీట్ ఇది రబ్ చేసి మనం స్మెల్స్ ఆఫ్ పూజ చేద్దాం. ఇప్పుడు దాన్ని ఇదే అలా ఉంచి నీట్ గా చెప్తున్నాను, ఒక్కటే తీసుకుని చెప్తా చూడండి. ఇది నార్మల్స్, ఇది ఓకే లైట్ రే కదా, ఇది ఒక పెర్పెండిక్యులర్ కదా, ఇది 90 డిగ్రీస్. ఇదేమో ఇన్సిడెంట్ యాంగిల్ ఐ, ఇన్సిడెంట్ యాంగిల్ ఐ. ఇది ఇలా బెండ్ అవటం వల్ల ఇక్కడ ఇన్సిడెంట్. సరే, ఇక్కడ నుంచి లైట్ కొద్దిగా బెండ్ అయ్యి ఇట్లా ఇక్కడ ఇలా కొద్దిగా బెండ్ అయినా సరే, ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్. ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుందని మనం తీసుకున్నాం, ఎందుకంటే రెండు దగ్గరగా ఉన్న పాయింట్స్ కదా. సరే, ఇక్కడ ఇది ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ కనుక ఇది దీనికి హైపోటెనస్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది హైపోటెనస్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది హైపోటెనస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెర్పెండిక్యులర్, ఇది నార్మల్ కనుక 90 డిగ్రీస్ కనుక ఈ చిన్న యాంగిల్ కావాలి అంటే 90 మైనస్ ఆర్ చేస్తే సరిపోతుంది. లేదా కావాలన్నా ఇక్కడ చేస్తే ఈ టోటల్ 90 డిగ్రీస్, ఇది ఆర్ తీసేస్తే 90 మైనస్ ఆర్. ఇక్కడ 90 మైనస్ ఆర్ కదా, ఈ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది ఆల్రెడీ 90 పోయింది, ఇది ఎంత ఉందో తెలియదు, సమ్ ఎక్స్ అనుకున్నాం. ఈ ఎక్స్ కి గనక 90 మైనస్ ఆర్ కలిపితే, ఈ ఎక్స్ కి గనక 90 ప్లస్ ఆర్ కలిపితే, ఈ ఎక్స్ కి 90 మైనస్ ఆర్ కలిపితే మళ్ళీ 90 వస్తుంది. ఎందుకని, ఇది 90 పోయింది, ఈ ట్రయాంగిల్ ఈ రెండు కలిపితే మళ్ళీ 90 ఉంది. అప్పుడు ఈ 90 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు ఆర్. ఇక్కడ ఆర్ ఉందంటే ఇక్కడ యాంగిల్ కూడా ఆర్ ఉంటుంది. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇదే మనకి వెళ్ళిపోదు. అలాగే ఇది ఐ కదా, ఇది సమ్ ఎక్స్ అనుకుంటా. ఇది ఎంత అనుకుంటాను, ఇది ఎక్స్ అనుకుంటాను. సమ్ వై అని కింద ఎక్స్ అనుకుంటున్నాను, వై అనుకుంటాను. సో ఇక్కడ ఐ ప్లస్ వై ఎంత ఉంటుంది, 90. ఒక పని చేద్దాం, ఇదే డైరెక్ట్ గా ఏం చేస్తాం, ఇది ఐ కదా, ఇది టోటల్ 90 కనుక ఇది 90 మైనస్ ఆర్ కదా, 90 మైనస్ ఐ. సారీ ఇదేమో ఇన్సిడెంట్ యాంగిల్ ఐ. ఈ చిన్న ఒక కావాలి అనుకుంటే 90లోంచి ఐ తీసేస్తే వచ్చేది, అంతే కదా. ఇది ఐ టోటల్ 90లోంచి ఐ తీసేస్తే ఈ చిన్న ఏరియా, ఈ చిన్న యాంగిల్, ఇది 90 మైనస్ ఐ కదా, ఈ చిన్న ముక్క. మరి ఈ ముక్క కావాలంటే ఇది ఆల్రెడీ 90 కదా మనకు, అది 90 కనుక నేనేం చేస్తానంటే ఇది 90 కనుక ఇది సమ్ వై అనుకుంటాను. సో వై ప్లస్ 90 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు మరి 90. ఎందుకని ఇది 90 పోతే ఇది వై 90 మైనస్ ఐ,
Because sum of the triangle. సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ యాడ్ చేస్తే మళ్ళీ 90 degrees వస్తుంది, ఎందుకంటే ఇది 90 degrees పోయింది అనుకో. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి y ఈక్వల్స్ టు మళ్ళీ ఏమవుతుంది i అవుతుంది. ఈ i ఎక్కడికి వస్తుంది కదా, అంటే ఇది i అయితే ఇది కూడా i అవుతుంది. మ్యాథ్స్ క్యాల్కులేషన్ ప్రకారం ఇది i అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటిని నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్రూవ్ అయిపోయింది. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇవన్నీ చెప్పేసాను. ఇప్పుడు చూద్దాం. ఇవి ఇందా చెప్పారు సైన్ ఐ ఇస్ ఈక్వల్స్ టు, అంటే సైన్ అంటే ఏం లేదు, నీకు ఐకి ఆపోజిట్ లో ఉన్న సైన్ డివైడెడ్ బై హైపోటెనస్ చేస్తే మనకు వస్తే ఏమొస్తుంది Sin. సైన్. ఓకే, ఐ విల్ గో దేర్ ఫస్ట్. ఏది ఐ, ఇది ఐ కదా. ఇక్కడ ఎలా చూసుకోవచ్చు జాగ్రత్తగా, ఇది ఆపోజిట్ సైడ్ కదా, ఇది 90 degrees అంటే ఇది ఆపోజిట్ సైడ్ కదా, Yes, sir. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ మనం ఏం పెట్టుకున్నాము, డి పెట్టుకున్నాము, ఇక్కడ బి పెట్టుకున్నాము, డి బి. ఓకే, ఇది ఆపోజిట్ సైడ్. నేను ఏమనుకుంటానంటే ఇది ఎక్స్ అనుకుంటాను. Sir, X already తీసుకున్నాం. ఇది లేదు, ఇందాక ఏదో ఎగ్జాంపుల్ చెప్పారు కానీ మనకు అవసరం లేదు. సరే, ఏ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ నుంచి చూసినప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ ఇది హైపోటెనస్. సో సైన్ ఐ ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఏ బై DB. ఇప్పుడు ఆర్ వస్తా. ఇక్కడ ఆర్ ఎలా వచ్చిందో ఇది ఆర్ అవుతుంది, ఇది కూడా ఆర్ అవుతుందని కూడా చెప్పాను. దీనికి ఆపోజిట్ లో నువ్వు ఎలా చూస్తే ఇది ఆపోజిట్ సైడ్, దీని నుంచి చూస్తే ఇది ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇది సమ్ బి అని తీసుకుంటా, స్మాల్ బి అని తీసుకుంటా. బి యూనిట్స్ ఎంత డిస్టెన్స్ అని మనకు అనవసరం. ఓకే, సైన్ ఆర్, ఇక్కడ ఆర్ అనేది ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అంటే బి బై హైపోటెనస్ మళ్ళీ డిబినే వస్తుంది. Yes, sir. సో దీన్ని ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఏమవుతుంది, సైన్ ఐ బై సైన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ బై బి వస్తుంది. బి అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అది ట్రావెల్ చేయడానికి ఎంతో కొంత టైం తీసుకుంటారు కదా, ఎంతో కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం చాలా చిన్న టైం అనుకుంటున్నాం. చాలా చిన్న టైం అంటే ఏంటి, డెల్టా టీ. ఇంత ట్రావెల్ చేసినప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇదే సమ్ ఎఫ్ అనుకో, ఇది సమ్ ఎఫ్, ఇది బి అనుకో. ఓకే, ఎఫ్ నుంచి బికి వెళ్ళడానికి డెల్టా టీ టైం తీసుకున్నాం. మళ్ళీ డి నుంచి ఈకి వెళ్ళడానికి డెల్టా టీ టైం తీసుకుంటాం కదా, మన సేమ్ టైం కదా, టైం ఒకటే మిగిలింది, వెలాసిటీలో డిఫరెంట్. ఓకే, ఇప్పుడు ఈ చిన్న కాన్సెప్ట్ మళ్ళీ యూజ్ చేయాలి మనం తీసుకున్నప్పుడు. ఆ చిన్న కాన్సెప్ట్ సరే. ఇప్పుడు మనకు వచ్చింది సైన్ ఐ బై సైన్ ఆర్ ఏమొచ్చిందా మనకి, ఏ బై బి వచ్చింది. ఓకే, ఏ అంటే డిస్టెన్స్ కదా. ఓకే, స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం టేక్. సో స్పీడ్ అనేది నేను ఫస్ట్ చెప్పాను, ఇందులో వెలాసిటీ ఎంత తీసుకున్నాను v1, ఏ v1. ఇందులోకి వచ్చినప్పుడు వెలాసిటీ ఎంత V2. వెరీ గుడ్, ఇది కూడా తీసేయచ్చు ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తామంటే స్పీడ్ v1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఏ అనుకున్నాం, టైం ఎంత అనుకున్నాం, Delta T. సో ఇది ఇక్కడ తీసుకొస్తాం. వస్తే ఇంప్లైస్ v1 డెల్టా t1 is equals to a. ఈక్వేషన్ 1. ఓకే, మరి సెకండ్ కేసు ఇక b ఉంది కదా, సేమ్ టైం గా తీసుకున్నాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు DB. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత సెకండ్, ఇందులో v2 కదా, Yes. స్పీడ్ v2, డిస్టెన్స్ b, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు b ఈజ్ డివైడెడ్ బై Delta T. డెల్టా t, సేమ్ టైం.
और B is equals to ఎంత అవుతుంది V2. V2 డెల్టా T ని Yes. ఇది వచ్చి దీంతో మల్టిప్లై అవుతే Equation. B is equal to V2 into డెల్టా ఈ వాటికి వచ్చి ఇక్కడ పెట్టేనా V1 into delta T1 by V2 into delta T కదా ఈ రెండు ఏమవుతుంది అన్న Cancel. అంటే sin I by sin R is equal to ఎంత అవుతుంది V1 by V2. వెరీ గుడ్ సో sin I by sin R is equals to V1 by V2 but V1 by V2 is equal to నేను ప్రూవ్ చేశాను N2 by N1 అని ఇందాకే Yes, sir. is equals to N2 by N. Therefore, sin I by sin R is equal to N2 by N1. Class multiply చేసుకుంటే N1 sin I is equal to N2 sin R. Very, very important. This is the derivation. Okay.